తెలంగాణ ప్రభుత్వం మూసీ సుందరీకరణ అభివృద్ధి కోసం ప్లాన్ చేస్తుంటే మరోవైపు కెమికల్ మాఫియా అందులో విష పదార్థాలు వదులుతున్నారు. రంగారెడ్డి జిల్లా మూసీలో మాఫియా కెమికల్ విష పదార్థాలు వదులుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఏకంగా అండర్ గ్రౌండ్ కు పైప్ లైన్ వేసి కెమికల్ వదులుతున్నారు. రోజు లక్షల రూపాయలు డిమాండ్ చేసి మాఫియా ఈ విష పదార్థాలు వదులుతోంది. మూసీలోకి రోజు 20 లీటర్ల హైడ్రోక్లోరిడ్ యాసిడ్ కెమికల్ వదులుతున్నారు. అయితే వారం రోజులుగా మాటు వేసిన స్థానికులు ఎట్టకేలకు మాఫియాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారం 5 ఏళ్లుగా జరుగుతుందని, అయినా సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. hydraulic boric acid ఇక్కడ వచ్చేసాం రమేష్ ఇక్కడ వచ్చి మొత్తం మూసిలా డైలీ వచ్చి దానికి రైట్. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం అయితే మూసీ సుందరీకరణ అభివృద్ధి కోసం ప్లాన్ చేస్తుంటే మరోవైపు కెమికల్ మాఫియా అయితే అందులో విష పదార్థాలు వదులుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వాతి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం అనే పేరుతోటి దానికి ప్రణాళికలు రచిస్తా ఉంటే, మరోవైపు మూసీలో మాత్రం హానికరమైన కెమికల్స్ డంపింగ్ చేస్తున్న ముఠా అయితే తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా కెమికల్ ఫార్మా కంపెనీలో ఏవైతే వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలను ట్యాంకర్లతో తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా మూసీ నదిలో కలుపుతా ఉన్న తతంగం నిన్న వెలుగు చూడడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో అత్తాపూర్ లో మూసీ నది వద్ద 2 వాటర్ ట్యాంకర్ల ముసుగులో వాటర్ ట్యాంకర్లను పేరు రాసుకొని దానిలో కెమికల్స్ తీసుకొచ్చి ఏదైతే తీసుకొచ్చి మూసీలో కలుపుతా ఉన్నారో, సో వాటిని రెడ్ హ్యాండెడ్ గా అక్కడ ఉన్న స్థానికులు పట్టుకోవడం జరిగింది. ఆ స్థానికులు రాజేంద్ర నగర్ పోలీసులకైతే వాళ్ళని అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బాలానగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న ఏవైతే కెమికల్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ నుంచి కెమికల్ వ్యర్థాలను ఈ వాటర్ ట్యాంకర్ల ముసుగులో తరలిస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ తతంగం కొనసాగుతా ఉన్నట్టుగా కూడా సో వారి ద్వారా ప్రాథమికంగా తెలుస్తా ఉంది. కెమికల్ వ్యర్థాలను మూసీ కాలువలోకి డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఇసుక దందా చేసే వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రత్యేకంగా మ్యాన్ హోల్ ఏర్పాటు చేసి ఆ మ్యాన్ హోల్ల ద్వారా అర్ధరాత్రి మూసీ నదిలోకి కలపడం ద్వారా మూసీ నదిలోకి వ్యర్థాలను కూడా వదులుతున్నారని చెప్పేసి కూడా స్థానికులు అయితే పట్టుకోవడం జరిగింది. 20,000 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంకర్లతో రోజుకు దాదాపు 10 ట్యాంకర్ల వరకు కూడా అర్ధరాత్రి పూట దొంగచాటుగా మూసీ నదిలో కలుపుతున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ప్రజలు అయితే ఆరోపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 5 నుంచి 6 సంవత్సరాలుగా ఈ తతంగం కొనసాగుతా ఉంది అని చెప్పి కూడా స్థానికులు అయితే పోలీసులకైతే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు పొల్యూషన్ బోర్డు అధికారులు కానీ ఇతర అధికారులకు కానీ చెప్పినా కూడా వాళ్ళు వీటిపై చర్యలు తీసుకోవడం లేదు అన్న వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళతో అధికారులు కూడా కుమ్మక్కయ్యారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్న నేపథ్యంలో సో మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే మూసీ నదితో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతా ఉన్న ప్రజలు ఈ కెమికల్స్ తో మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పి కూడా స్థానికులు అయితే ఆరోపణలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జరుగుతుందని అంటున్నారు. అయినా ఎందుకు సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా ఎందుకు వ్యవహరించారంటారు? ముఖ్యంగా ఈ పొల్యూషన్ బోర్డు అధికారులు కావచ్చు, ఇతర సివరేజ్ అధికారులు కావచ్చు, వాళ్ళకి అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళు చూసి చూడనట్టుగా ఉంటా ఉన్నారు. వారికి భారీగా ముడుపులు అందుతున్నాయి వ్యవహారంలో అని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. వీళ్ళైతే ఆరోపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మూసీ నది పక్కన ఉన్నటువంటి ముచ్చుకుంద దేవాలయం, సంగం దేవాలయం వెనకాల బ్రిడ్జ్ పక్కన ఉన్న ఇసుక డంపింగ్ యార్డ్ ఏవైతే ఉన్నాయో ఆ డంపింగ్ యార్డ్ల నుంచి ప్రత్యేకంగా మ్యాన్ హోల్లను కూడా మూసీ నదిలోకి ఏర్పాటు చేశారని కూడా చెప్తా ఉన్నారు. అర్ధరాత్రి మొదలుకొని తెల్లవారే వరకు కూడా ఈ తతంగం అయితే కొనసాగుతా ఉంది. ప్రతిరోజు ఇట్లాగే కొనసాగుతా ఉంది. ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ ఖాళీ చేసినందుకు గాను 25,000 రూపాయల నుంచి 30,000 వరకు కూడా చేతులు మారుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే ప్రతిరోజు 1,00,000-1,50,000 కూడా సో ఇట్లా అక్రమ సంపాదన సంపాదిస్తా ఉన్నారు. దీని ద్వారా మూసీ నది ఇంకా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఇప్పటికే పొల్యూట్ అయింది, ఇంకా పొల్యూట్ అయిపోతా ఉంది అని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వెలువెత్తా ఉన్నాయి. రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.